ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు గడిచిన మాసం అంతా మనల్ని కాపాడి మరలా ఈ ఏప్రిల్ మాసాన్ని చూడడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించారు. మరి ఈ నెలంతా కూడా ఆయన ఉన్నతమైన కృప దేవుడు మనకు తోడుగా ఉంచి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు, ఇతరితర శుభకార్యాలు జరుపుకుంటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా దైవ కృప పెంతెకోస్తు ప్రార్థన మందిర కొవ్వూరు తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం. జగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కుమ్మరి చేతిలో ఉన్న జగట మన్నుతో ఒక పాత్రను చేసేటప్పుడు అది విడిపోతే దానిని మరలా తీసుకుని తనకిష్టమైనట్టుగా మరి ఒక పాత్రను చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, కుమ్మరి జగటి మన్నుకు చేసినట్లుగా నేను మీకు చేస్తాను, మీరు నా చేతిలో ఉన్నారు అని. మరి ఈ రోజున జగటి మన్నుగా ఉన్న మన సంగతిని, పరమ కుమ్మరి చేతిలో ఉన్న మన సంగతిని మరచిపోయి చెడు మార్గాలలో నడుచుకుంటూ ఉన్నారు. సొంత ఆలోచన చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. మూర్ఖ హృదయంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడలేకపోతూ ఉన్నారు. మరి ఈ రోజున క్రీస్తు రక్తము చేత కడగబడి నిజమైన ఇశ్రాయేలుగా మార్చబడి ఆయన చేతిలో ఉన్న నీవు ఒకవేళ ఆత్మీయ స్థితిలో తొట్టిల్లిపోయి ఉంటే మరలా విరిగిన నీ జీవితాన్ని ఒక మంచి పాత్రగా తయారు చేయబోతూ ఉన్నాడు. అయితే ఒక జగటమన్నుగా ఆయనకు నువ్వు అప్పగించుకోగలిగితే నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలని దుర్మార్గతను విడిచిపెట్టి ప్రభువు చేతికి అప్పగించుకుంటే నీ చెడుతనాన్ని బట్టి నీకు కీడు చేయకుండా, ఆయన చేయి ఉద్దేశించిన శిక్షను నీకు వేయకుండా, విరిగిన తొట్టిల్లిన కృంగిన నీ జీవితాన్ని ఆయనకిష్టమైన ఒక మంచి పాత్రగా చేయబోతూ ఉన్నాడు. నిన్ను తనకిష్టమైన పాత్రగా వాడుకోబోతూ ఉన్నాడు. మరి ఈ నెలలో జగటి మన్నుగా ఆయన చేతికి నిన్ను అప్పగించుకోగలిగితే ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. మరి ఈ నెలంతా కూడా ఆయన ఉన్నతమైన కృప నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినాలన్నిట కూడా మీరు కాపాడి మరొక నెలను చూడడానికి మీరు కృపను అనుగ్రహించారు. ప్రతిదినము ఈ మాటలు వింటూ ఈ మాటల ద్వారా బలపరచబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ నెలలో మీరు నా చేతిలో ఉన్నారని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ చేతిలో నీకు ఇష్టమైన పాత్రగా ప్రతి ఒక్కరిని మీరు మలచి ఆశీర్వాదకరమైన మార్గాల్లో మీరు నడిపించండి. నీ చేతిలో పాత్రగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎక్కడ తొట్టిల్లిపోయినా, కృంగిపోయిన అనుభవాల్లో ఉన్న, విరిగిన అనుభవాల్లో ఉన్న నీ బిడ్డలు మరలా లేవనెత్తి నీకు ఇష్టమైన పాత్రగా మలచి ఉన్నతమైన రాకడ కొరకు, రాజ్యం కొరకు నీ బిడ్డలను సిద్ధపరచమని, ఈ నెలంతా కూడా బిడ్డల జీవితాన్ని పరిపూర్ణంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.